2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోలేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన కేటీఆర్. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. వైసీపీని ఎదుర్కోవాలంటే సింగిల్ గా పోటీ చేస్తే కష్టమని భావించిన నేతలు కూటమిగా ఏర్పడ్డారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. కూటమి పార్టీలు 164 సీట్లలో విజయం సాధించారు. ఇంతటి భారీ విజయాన్ని కూటమి నేతలు సైతం ఊహించలేకపోయారు. ఇంత దారుణ ఓటమిని వైసీపీ నేతలు ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. వైసీపీ ఓటమిని అధినేత జగన్ సైతం ఊహించలేకపోయారు. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని రికార్డు విజయంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయారు. తాజాగా వైసీపీ ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్ జగన్ ఓటమిపై స్పందించారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం నాకు ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్ తెలిపారు. ఓడిన 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. 2024 ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చిన జగన్ని ఓడిపోయారు అని అనలేమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారని అభిప్రాయపడ్డారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని వెల్లడించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.